అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి సెకండ్ పార్ట్ విందాం. కార్ సౌండ్ వినిపించడంతో డోర్ ఓపెన్ చేసింది భూమి. ఆనంద్ సైలెంట్గా లోపలికొచ్చి పైకి వెళ్తున్నాడు. ఆనంద్, భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు భూమి. ఆనంద్ కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ భూమి దగ్గరకు వచ్చాడు. నువ్వు భోజనం చేశావా? లేదా ఆనంద్, నీకెన్నిసార్లు చెప్పాను నా గురించి వెయిట్ చేయొద్దని. నాకు ఆకలిగా లేదా ఆనంద్, మీరు వెళ్ళి పడుకోండి. భూమి పైకి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపాడు ఆనంద్. ఏంటి భూమి ఈ మొండితనం? ఏ మీరు చేయడం లేదా? అబ్బా, ముందు నువ్వు భోజనం చేయి. మీరు తింటే నేను తింటాను. భూమి, అసలే తాగున్నాను, నన్ను విసిగించకు. తాగారు కాబట్టే తినమని చెప్తున్నాను. ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. మాట్లాడకుండా రండి. ఆనంద్ చెయ్యి పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గర తీసుకొచ్చింది భూమి. ఆనంద్ కోపంగా చూస్తూ ఉన్నాడు. తర్వాత నన్ను తీరిగ్గా తిడుదురు, ముందు భోజనం చేయండి. నువ్వు అసలు అర్థం కావే. ఆ మాటకి భూమి నవ్వుతూ భోజనం వడ్డిస్తోంది. నువ్వు కూడా తిను. మీరు తిన్నాక తింటాలేండి. ఏం అవసరం లేదు, నాతో పాటే తినొచ్చు. ప్లేట్ పెట్టి తనకి భోజనం వడ్డించాడు ఆనంద్. కాసేపటికి ఇద్దరు భోజనం చేసి గదిలోకి వచ్చారు. గుడ్ నైట్ ఆనంద్. గుడ్ నైట్ భూమి. ఆనంద్ బెడ్పై పడుకున్నాడు. భూమి తెర వెనుక సోఫాలో పడుకుంది. ఆనంద్ తను చూస్తూ ఉండిపోయాడు. నా గురించి నువ్వు చాలా ఆలోచిస్తావు భూమి, కానీ నా వల్ల నీకు ఎలాంటి సంతోషం లేకుండా పోయింది. సారీ. నా మనసును కాదని నేనేం చేయలేని పరిస్థితి నాది. ఒక స్నేహితుడిలో నీకు తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేశాను, కానీ నువ్వు నాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆస్తిని కూడా తీసుకోవడం లేదు. ఏం చేస్తే నీ మనసు మారుతుంది? ఈ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్. ఉదయాన్నే ఆనంద్కి మెలకు వచ్చింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీ వైపు వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నాడు. భూమి తులసికోట చుట్టూ తిరుగుతూ కనిపించింది. ఆనంద్ నవ్వుకుంటూ కిందికొచ్చాడు. ఏంటి భూమి, పొద్దున్నే మొక్క చుట్టూ తిరుగుతున్నా? ఈరోజు శుక్రవారం కదా ఆనంద్, పూజ చేస్తున్నాను. నువ్వసలు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు. ఈ తరం అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు నీకు. ఆ మాటలకి భూమి నవ్వుతూ లోపలికొచ్చింది. ఆనంద్ కూడా వెనకాలే వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టీ ఇవ్వమంటారా? అవన్నీ తర్వాత, నువ్వు ఇలా కూర్చో. భూమి చేయి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టాడు. ఏంటి ఆనంద్, నాకు ఇంకా చాలా పనుంది. అవి ఎప్పుడూ ఉండేవే కదా. నాకు డౌట్ ఉంది, క్లియర్ చేయి. ఏంటా డౌట్? నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు భూమి? ఉదయాన్నే లేవడం, ఈ పూజలు పునస్కారాలు చేయడం. చిన్నప్పుడు నేను మా తాతయ్య దగ్గర పెరిగాను. ఆయనే నాకు ఇవన్నీ నేర్పించారు. మీకు తెలుసా, మా తాతయ్య ఎప్పుడు చన్నీళ్ళ స్నానమే చేసేవారు. ఆయన దగ్గర పురాణాలకు సంబంధించి చాలా పుస్తకాలు ఉండేవి. ఉదయాన్నే అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత నన్ను కూర్చోబెట్టి ఆ బుక్స్ చదివి వాటి సారాంశం చెప్పేవారు. ఇంకా భూమి అలా మాట్లాడుతూనే ఉంది. ఆనంద్ తను చూస్తూ ఉండిపోయాడు. మనకిష్టమైన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫేస్లో గ్లో వస్తుందని విన్నాడు, కానీ భూమిని చూస్తుంటే అది నిజమే అనిపించింది. నీకు మీ తాతయ్య అంటే చాలా ఇష్టం కదా? అవునా ఆనంద్, ఆయన ఉన్నంత వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆ తర్వాతే భూమి మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ తను గమనించి చేపట్టుకున్నాడు. మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి నీ లైఫ్ మారిపోయింది. నా దగ్గరకు వచ్చేసరికి ఆ లైఫ్కే అర్థం లేకుండా పోయింది. అవునా? నాకు పనుందా ఆనంద్, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. భూమి, నీ మొండితనం వదిలే, నేను చెప్పినట్టు విను. భూమి పైకి లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు ఆనంద్. చెయ్యి విడిపించుకోబోయి స్లిప్ అయి ఆనంద్ మీద పడింది. భూమి కంగారుగా లేవబోతుంటే ఆనంద్ తను పట్టుకున్నాడు. భూమి ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. మీకు చాలాసార్లు చెప్పాను ఆనంద్, నా లైఫ్ విషయంలో మీ డెసిషన్ తీసుకోవద్దని. ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య రాకుండా ఉంటే మంచిది. భూమి! రాధ పిలుపుతో ఆనంద్ నుండి దూరంగా జరిగి కంగారుగా పైకి లేచి నిలబడింది భూమి. ఆనంద్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? లేదమ్మా, వెళ్తున్నాను. సరే భూమి, టిఫిన్ రెడీ అయిందా? అయింది అత్తయ్య, మీరు రండి టిఫిన్ చేద్దురు. ఆనంద్ని కీర్తిని రానివ్వమ్మా, తింటాను. మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వాళ్ళు తర్వాత తింటారులే, మీరు రండి అత్తయ్య. సరే భూమి, నేను డ్రాప్ చేయనా? ఇట్స్ ఓకే ఆనంద్, నా కారు వచ్చేసింది, మీరు వెళ్ళండి. అదో పెద్ద కారు, మరి ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయినా డొక్కు కారు తప్ప ఇంకేం దొరకలేదా నీకు? అది మా తాతయ్యది ఆనంద్, ప్లీజ్ అలా మాట్లాడకండి. సరే, టేక్ కేర్.
నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే రిషిక్ కాల్ చేయి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆనంద్ వెళ్ళిన తర్వాత భూమి లోపలికొచ్చింది. భూమి వెళ్దామా? ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకుని వస్తాను. సరే, త్వరగా రా. భూమి తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది. అత్తయ్య, మధ్యాహ్నం భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే భూమి. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. కీర్తితో పాటు బయటకు వచ్చి కారులో కూర్చుంది. భూమి, రేపు వీకెండ్ కదా, షాపింగ్కి వెళ్దామా? పోయిన వారమే కదా షాపింగ్కి వెళ్ళావు. అయితే రేపు వెళ్ళకూడదా? సర్లే, వెళ్దాం. థ్యాంక్స్ డార్లింగ్. భూమి నవ్వుతూ కార్ స్టార్ట్ చేసింది. ఏమంటున్నాడు మీ ఆయన? ఏం లేదు, ఆఫీస్ పని మీద ఢిల్లీకి వెళ్ళారు. ఆ విషయం నాకు తెలుసు. నేను అడిగింది ఉదయం నిన్న అంత దగ్గరగా తీసుకుని ఏం చెప్పాడా అని. చెప్పడానికి ఏముంది, ఎప్పుడూ చెప్పే మాటే. హో, అంటే మామూలుగా చెప్తే పని జరగట్లేదని ఇలా రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తున్నాడా? అదేం లేదు, స్లిప్ అయి పడ్డాను. అబ్బో. ఇంతలో ఆఫీస్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికొచ్చారు. ఓకే భూమి, నా క్యాబిన్కి వెళ్తాను. సరే. భూమి తన క్యాబిన్ వైపు వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అడ్డంగా రావడంతో కంగారుగా వెనక్కి జరిగింది. ఏంటి భూమి గారు అంత కంగారు పడ్డారు? ఏం లేదు సార్, మీరేంటి ఇలా వచ్చారు? నీకోసమే. సార్, నిన్న నీకు ఫైల్ ఇచ్చాను కదా, అది పూర్తయిందా? అయింది సార్. ఒక్క నిమిషం, తీసుకొస్తాను. లోపలికి వెళ్ళి ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా అతను లోపలికొచ్చి భూమిని చూస్తూ ఉన్నాడు. భూమి ఫైల్ తీసి వాళ్ళ బాస్ చేతికి ఇచ్చింది. ఫైల్ తీసుకొని చెక్ చేస్తూ ఉన్నాడు. మిస్ భూమి? సార్, మిస్ కాదు, మిసెస్ భూమిజ ఆనంద్ వర్మ. హో, సారీ. అయినా నేను మిసెస్ అని పిలవాలంటే నా మనసు అంగీకరించడం లేదు భూమిజ. సార్, అదే, పెళ్ళయి ఇన్నేళ్లయినా నీ అందం కొంచెం కూడా తరగలేదు. నీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్తే నా భార్యకు కూడా ఉపయోగపడుతుంది కదా. నేను అసలు దాని గురించే ఆలోచించను సార్. బికాజ్ యువర్ న్యాచురల్ బ్యూటీ. సార్, నాకు కొంచెం పనుంది. ఓ సారీ, యూ క్యారీ ఆన్. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూమి అసహనంగా చైర్లో కూర్చుంది. కీర్తి తను గమనించి దగ్గరకు వచ్చింది. ఏమైంది భూమి? ఇతన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా కుదరడం లేదు కీర్తి. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుని నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఏమైనా అన్నాడా? డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. పోనీ అన్నయ్యకి చెప్తే? చాలే, ఇంకేమైనా ఉందా? మీ అన్నయ్యకి తెలిస్తే వాడు పెళ్ళాం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేలా చేస్తాడు. అలా ఏం జరగదులే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయమని చెప్తాం. వద్దు తల్లి, ఒకసారి ఇలానే షాపింగ్ మాల్లో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడని వాడిని ఎంతగా కొట్టాడంటే ఆ టైంలో మీ అన్నయ్య కోపాన్ని చూస్తే నాకు చాలా భయం వేసింది. సరే, నీ ఇష్టం. నువ్వు వెళ్ళి కీర్తి, నాకు పనుంది. నీకు పని లేనిదెప్పుడు? కీర్తి, వెళ్తున్నాలే. కీర్తి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూమి, ఇంకా నిద్రపోలేదా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. వాడు ఊరెళ్ళాడు కదమ్మా, వస్తాడులే, వెళ్ళి పడుకో. పర్లేదత్తయ్య, నాకు నిద్ర రావడం లేదు, మీరు వెళ్ళండి. చెప్తే వినవు కదా. రాధ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. ఆనంద్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది భూమి. ఎదురుగా ఆనంద్ భూమిలో పెళ్లి ఫోటో కనిపించడంతో ఆ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. ఆనంద్తో తన మొదటి పరిచయం గుర్తొచ్చింది. పల్లెటూరులో ఉన్న ఒక స్కూల్ ఫంక్షన్కి ఆనంద్ని తీసుకుని వచ్చింది రాధ. ఫంక్షన్ మొదలైంది. పిల్లలు సైలెంట్గా ఉండండి. భూమి, వచ్చి పాట పాడమ్మా. సరే టీచర్. స్టేజ్ మీదకి వచ్చిన భూమిని చూస్తోంది రాధ. స్కూల్ డ్రెస్లో చాలా ముద్దుగా కనిపించింది. మైక్ తీసుకుని పాట పాడుతూ ఉంటే అందరూ ఆసక్తిగా వింటూ ఉన్నారు. పాట పూర్తయిన తర్వాత భూమి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆనంద్ తన దగ్గరికి వచ్చాడు. హాయ్, ఐఎమ్ ఆనంద్. హాయ్, నా పేరు భూమి. నీ పాట చాలా బాగుంది, నైస్ వాయిస్. థ్యాంక్ యూ. నువ్వేం చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదువుతున్నాను. మరి నువ్వు? 7th క్లాస్ ఏ సెక్షన్. ఓ, రోల్ నెంబర్ గుర్తులేదా? భూమి నవ్వడంతో ఆనంద్ కూడా నవ్వాడు. రాధ ఇద్దరిని గమనించి దగ్గరకు వచ్చింది. ఏంటి నాన్న, ఇక్కడ ఎవరో నీకు ఫ్రెండ్ అయినట్టున్నారు? అదేం లేదమ్మా, తను పాట బాగా పాడింది కదా, ఆ విషయమే చెప్తున్నాను. అవును, చాలా బాగుంది. నీ పేరేంటి? భూమిజ. భూమిజ, చాలా చక్కనైన పేరు. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది మేడం. కానీ ఏం లాభం, వాళ్ళ నాన్న చదువు మానిపించేస్తానని గొడవ చేస్తున్నాడు. అదేంటి? వాళ్ళ నాన్న ఒట్టి తాగిపోతు మేడం. ఈ పిల్ల పుట్టగానే తల్లి చనిపోయింది. వాళ్ళ తాతను చదివిస్తున్నాడు.
ఆ తాగుబోతు రోజు వచ్చి గొడవ చేస్తూనే ఉన్నాడు. పిల్లని బడి మాన్పించి పనిలోకి పంపిస్తాడంట. ఆ డబ్బుతో వాడు తాగి తందనాలు ఆడదామని వాడి ప్లాన్. వీళ్ళ తాత కూడా చనిపోతే ఈ పిల్ల పరిస్థితి ఏంటో పాపం. రాధ జాలిగా చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని భూమి చేయి పట్టుకుంది. నీకు చదువంటే ఇష్టమా? చాలా ఇష్టమండి. కానీ మా నాన్న బడి మాన్పించేస్తానంటున్నాడు. లేదమ్మా, నీలాంటి అమ్మాయిలు బాగా చదువుకోవాలి. మీ నాన్నతో నేను మాట్లాడతాను. నిజమా మేడం? నిజం. టీచర్, వీళ్ళ నాన్నని పిలిపించండి, నేను మాట్లాడతాను. అలాగే మేడం. మేడం, అతను వచ్చాడు. మీరేనా అమ్మాయి తండ్రి? అవును. పాపని నాతో పంపించండి, నేను చదివిస్తాను. ఏంటి, నా కూతురు నీతో పంపించి నేను అడుక్కు తినాలా? చూడండి, మీ తాగుడు కోసం బంగారం లాంటి ఆ పిల్ల భవిష్యత్తు నాశనం చేయొద్దు. ఎల్లెల్లవమ్మా, చెప్పొచ్చో. నా కూతురు నా ఇష్టం, మధ్యలో నీ పెత్తనం ఏంటి? చూడు, మర్యాదగా పాపను నాతో పంపించడానికి ఒప్పుకో. లేదంటే చిన్నపిల్లని పని పేరుతో టార్చర్ పెడుతున్నావని చెప్పి నేను జైలుకి పంపించి ఆ తర్వాత నీ కూతురుని తీసుకెళ్తాను. ఆ మాటలకి భూమి వాళ్ళ నాన్న షాక్తో చూస్తూ ఉండిపోయాడు. చెప్పు, ఏది బెటర్? భూమిని నాతో పంపిస్తావా లేక నేను జైలుకి పంపించమంటావా? నాకేం కర్మ జైలుకి పోవడానికి? ఆ దరిద్రాన్ని మీరే తీసుకెళ్ళండి. మంచిది, ఇక మీరు వెళ్ళొచ్చు. రాధ బయటకొచ్చి భూమి దగ్గరికి వెళ్ళింది. మీ నాన్నను ఒప్పించాను, నువ్వు మాతో వస్తావా? మరి తాతయ్య? మీ తాతయ్యతో కూడా మాట్లాడతానమ్మా. పద, ఇప్పుడే వెళ్ళి అడుగుదాం. అలాగే మేడం. ఆనంద్ని భూమిని తీసుకుని వాళ్ళ తాతింటి దగ్గరికి వచ్చింది రాధ. ఇంటి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఏమైందమ్మా? భూమి వాళ్ళ తాత చనిపోయాడమ్మా. ఆ మాట వినగానే రాధ చేయనని తన చేతిని విడిపించుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది భూమి. భూమి ఏడుపు చూసి అక్కడి వాళ్ళందరూ జాలితో చూస్తూ ఉండిపోయారు. అల్లుడు ఎక్కడున్నాడో చూడండి అయ్యా, తలకరువు పెట్టాలి కదా. వాడెక్కడో తాగి పడిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించడమే. వద్దు, మా తాతను పంపించొద్దు. అలా అనకూడదమ్మా. అవసరం లేదు, అంత్యక్రియలు నేను జరిపిస్తాను. రాధ మాటలకి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అలా ఎలా అమ్మా? తలకరువు పెట్టేవాడు లేడుగా. చిన్నప్పటి నుంచే ఆయన పెంచిన మనవరాలు ఉంది కదా. ఆడపిల్ల తలకరువు పెట్టకూడదని ఏ రాజ్యాంగంలోనూ రాసిలేదు. మనిషి పుట్టుక ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ చావు అనేది చాలా పవిత్రమైన కార్యం. దాన్ని మనం సగౌరవంగా పంపించాలి. సరే అమ్మా, మేము సహాయం చేస్తాం. ఆనంద్, భూమిని పక్కకు తీసుకెళ్ళు. సరే అమ్మా. భూమి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు ఆనంద్. అక్కడున్న పెద్దల సహాయంతో అన్ని కార్యక్రమాలు ముగించి భూమిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళ తాత చావు నుండి భూమి త్వరగా కోలుకోలేకపోయింది. పైగా వాళ్ళ నాన్న మాటిమాటికి రాధింటికొచ్చి డబ్బుల కోసం గొడవ పడుతూ ఉన్నాడు. భూమి డిస్టర్బ్ కాకూడదని తనకి తెలియకుండా అతనికి డబ్బులిచ్చి పంపించేది రాధ. కొన్ని రోజుల తర్వాత ఆనంద్ పై చదువుల కోసం ఫారిన్కి వెళ్ళిపోయాడు. రాధ భూమిని ఇంట్లోనే ఉంచి చదివిస్తూ ఉంది. కానీ భూమి ఆవిడ ప్రేమని చనువుని ఎప్పుడూ అలసుగా తీసుకోలేదు. రాధను మేడం అనే పిలిచేది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసేది. భూమి ప్రవర్తన మంచితనం చూసి రాధ చాలా ఆనందపడేది. కారు సౌండ్ వినిపించడంతో భూమి గతం నుండి బయటకొచ్చింది. డోర్ ఓపెన్ చేసేసరికి ఆనంద్ సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. అన్ని డోర్స్ లాక్ చేసి గదిలోకి వెళ్ళింది భూమి. ఆనంద్ కోపంగా ఫోన్ విసిరికొట్టి బెడ్పై కూలబడ్డాడు. భూమి ఆ ఫోన్ తీసి పార్ట్స్ అన్నీ అతికించి టేబుల్ మీద పెట్టింది. వాటర్ బాటిల్ తీసి ఆనంద్ చేతికిచ్చింది. సైలెంట్గా బాటిల్ తీసుకుని తాగి పక్కన పెట్టేశాడు ఆనంద్. ఏమైంది ఆనంద్? ఏం లేదు, నువ్వు పడుకో. సరే, చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కానీ రిలాక్స్ అవ్వండి. నిద్రపోయే సమయంలో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. భూమి వెళ్ళి సోఫాలో పడుకుంది. ఆనంద్ ఆలోచిస్తూ బాల్కనీలో కూర్చున్నాడు. ఇంతలో రిషి నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏమైందిరా, కోపంగా ఉన్నావంట? నీకెవరు చెప్పారా? భూమి ఫోన్ చేసింది. నువ్వేదో టెన్షన్లో ఉన్నావని ఫోన్ చేసి కూల్ చేయమని చెప్పింది. చెప్పు, ఏం జరిగింది? ఏం లేదురా, మార్నింగ్ ఒక మీటింగ్ అటెండ్ చేశాను కదా, వాడు బడ్జెట్ విషయంలో సాగదీస్తున్నాడు. ఆనంద్, అది చాలా చిన్న విషయం, వదిలే. అది కాకపోతే వేరే డీల్ వస్తుంది. ఆ మాత్రానికి అప్సెట్ అవ్వాలా? లేదురా, ఇప్పుడు బాగానే ఉన్నాను. అక్కడ భూమి నిద్ర మానుకుని మరీ నీ కోసం ఆలోచిస్తూ ఉంది. ముందు వెళ్ళి తనతో మాట్లాడు.
లేదంటే నైట్ అంతా నీ గురించే ఆలోచిస్తూ నిద్రపోవడం మర్చిపోతుంది. ఇంకో విషయం, తను నాకు ఫోన్ చేసినట్టు నీకు చెప్పొద్దంది. నువ్వు కూడా తనకి ఏమీ చెప్పకు. సరేరా, నేను చూసుకుంటానులే. ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చేసరికి భూమి కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఆనంద్ లోపలికి రావడం గమనించి సోఫాలో పడుకుంది. ఆనంద్ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. భూమి కళ్ళు తెరిచి చూసేసరికి ఆనంద్ ఎదురుగా కనిపించాడు. నటించిన చాలే కానీ లే, చెయ్యి పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టాడు ఆనంద్. ఏంటి ఆనంద్? నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు. అదేం లేదు. అవునా, మరి ఎందుకు ఇంకా నిద్రపోలేదు? అంటే అది నిద్ర రావడం లేదు. భూమి, నీకున్న టెన్షన్స్ చాలు, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు? మీరెందుకు నా గురించి ఆలోచిస్తున్నారో నేను అందుకే ఆలోచిస్తున్నాను. భూమి తలపై మొట్టికాయ వేశాడు ఆనంద్. అబ్బా, ఏంటి ఆనంద్? నీలో ఈ మొండితనం చూస్తే ఎంత కోపం వస్తుందో అంతే నవ్వు కూడా వస్తుంది. మొండి ఘటం. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. భూమి తల మీద చెయ్యి వేసి నిమిరాడు ఆనంద్. సరే, ప్రశాంతంగా పడుకో. ప్రాబ్లం ఏం లేదు కదా ఆనంద్? ఏం లేదు, ఏదో బిజినెస్ టెన్షన్ అంతే. ఇప్పుడు నీతో మాట్లాడాను కదా, అన్నీ మర్చిపోయాను. పడుకో భూమి. గుడ్ నైట్ ఆనంద్. గుడ్ నైట్. ఆ తర్వాత జరగబోయేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.